ఈ 36 వార్డులలో ప్రతి వార్డుకి రూపాయలు ఉన్నటువంటి రోడ్ల గుంటలు కూర్చోవడం కాకుండా చెట్లను కూడా ఇద్దరు కలిసి నేల రాలే నీటి బొట్టు, 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 చెట్టు చెట్టు, ప్రతి పౌరుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి పౌరుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ప్రతి పౌరుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బృహత్తరంగా బ్రహ్మాండంగా తీసుకునే స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ప్రతి గ్రామాల్లో ప్రతి మున్సిపాలిటీలో 5 రోజుల ప్రోగ్రాం చేయాలని చెప్పేసి ప్రభుత్వాల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకి 50,000 రూపాయలు మనకు డబ్బులు కేటాయించి కేవలం గుంతలు మొత్తం పూడ్చడానికి, అదేవిధంగా ఉన్నటువంటి పిచ్చి చెట్లు ఏవైతున్నాయో నరకడం, అలాగే శానిటేషన్ కొరకు 50,000 రూపాయలు ప్రతి వార్డుకి మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నేను ఒకటే ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, పట్టణ ప్రజలందరికీ దయచేసి ఈ 5 రోజులన్నా మన పరిసరాల గురించి, మన హెల్త్ గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. ప్రభుత్వం ఎందుకు ఇంత చర్య తీసుకుంటా ఉంది? ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు నిజంగా ఎండలు కొడుతున్నాయో తెలియదు. ఈ తెలియని పరిస్థితుల్లో అనేక సమస్యలు, అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ అంటే జ్వరాలు చాలా ఫ్రీక్వెంట్గా ప్రబలుతున్నాయి. మన పరిసరాలు మనం కాపాడుకొని ఇటువంటి అంటు రోగులు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా రాకుండా ఉండాలంటే మన పరిసరం మనం పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. We have the ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ర్యాలీ టేకప్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఈరోజు మొదలవుతుంది 5 days ప్రోగ్రామ్ స్వచ్ఛధనం పచ్చదనం. The main message is simple. It is not a new message, as Mahatma Gandhi himself has said the importance of sanitation, importance of cleanliness. So we are again reminding our citizens, we are also adopting in our offices the importance of sanitation, cleanliness, and also the plantation drive, so that the climate change and related hazards, it can be vector-borne diseases, it can be flooding or drought, which affects our lives, the quality of lives. So even if we take a small step in our neighborhood, in our house, that can be a big progress. So that is the message we are trying to propagate through this small rally. I hope more can participate in the coming days.